సుమారు 50 లక్షల మంది విశాఖ ప్రజలు మంచినీటి అవసరాలు తీరుస్తున్న మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్ పరిధిని అతిక్రమించి భారీ భవంతులు అనుమతులు లేని నిర్మాణాలు చేపడుతున్నారని జీవీఎంసీ 88వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నేత గల్లా శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన మేఘాద్రిగడ్డ సంబంధిత ప్రదేశాలను చూపిస్తూ మాట్లాడారు. సుమారు 400 ఎకరాలు 1977 సంవత్సరంలో రైతులు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూములు ఇస్తే నేడు 18 గ్రామాలకి ప్రధాన రోడ్లు మార్గంగా ఉన్న రవాణా సౌకర్యం లేకుండా అధికారులు చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా డ్యాం చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలు తుప్పలను తొలగించారని, అసాంఘిక కార్యక్రమాలను జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రజలకు రోడ్డు నిర్మించి అందుబాటులోకి తీసుకుని రావాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు సంవత్సరానికి 50 లక్షల రూపాయలు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ద్వారా ఆదాయాన్ని నిర్జిస్తున్న జీవీఎంసీ రిజర్వాయర్ ను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి చట్టాలను, నీటి యాజమాన్యం బోర్డు హక్కులను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా మేఘాద్రిగడ్డ చుట్టూ నిర్మిస్తున్న అనధిక నిర్మాణాలను కూల్చివేయాలని, లేని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్ష సైతం దిగుతారని గల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. నర్వా జీవీఎంసీ 88వ వార్డు. నేను గల్లా శ్రీనివాస్, 88వ వార్డు జనసేన సీనియర్ నాయకులు. ఈరోజు నర్వా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ని కనీసం ఒక పక్క ఇరిగేషన్ అధికారుల కంట్రోల్లో ఉంది, ఒక పక్క జీవీఎంసీ వాటర్ సప్లై. ఇయర్లీ దగ్గర 40-50 కోట్లు ఇన్కమ్ ఇవాళ జీవీఎంసీ నుంచి, ఈ ఇరిగేషన్ నుంచి జీవీఎంసీ వాటర్ వెళ్ళడం వల్ల 50 కోట్లు ఇన్కమ్ వరకు వస్తుంది. ఈరోజు కనీసం అటు జీవీఎంసీ అధికారులు కానీ ఇరిగేషన్ పట్టించుకోవట్లేదు. ఈరోజు చూడండి ఎంత అధ్వానంగా ఉందో, ఈ తుప్పలు పరిచిపోయి ఉన్నాయి. మేఘాద్రి రిజర్వాయర్ ఎంత భయంకరంగా ఉంది. ఒక పక్క నర్వా రైవాడ వాటర్ ప్లాంట్, గోదావరి వాటర్ ప్లాంట్, ఈరోజు ఏలేరు వాటర్ 3 ప్లాంట్లు ఉన్నాయి. ఈరోజు సిటీ సప్లై ఇవాళ మేఘాద్రి నుంచి వాటర్ తీసుకున్నారు. ఆ పీడబ్ల్యూడీ పంపస్ ఉంది, ఇంటెక్ వాల్ ఉంది, అక్కడ ఇంటెక్ వాల్ ఉంది, ఈ పక్కన సోలార్ ప్లాంట్ ఉంది. ఇన్ని ఉన్నా సరే కనీసం రోడ్డు కూడా నోచుకోలేని పరిస్థితి. ఈరోజు 18 గ్రామాలకే రాకపోకలు నడిచే రోడ్డు కూడా అధ్వానంగా ఉంది. ఈరోజు మనం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఈ గవర్నమెంట్, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కబ్జాలను ప్రోత్సాహం తప్పించి ఇప్పుడైనా సరే డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు. ఈరోజు దీని మీద ఇది ఒకటే కాదు, ఈరోజు గ్రీన్ బెల్ట్ ఏరియాలో అక్రమాలు జరిగినా కనీసం ఇరిగేషన్ అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. ఈరోజు అపార్ట్మెంట్ ఎవరండి పర్మిషన్ ఇచ్చారు? జీవీఎంసీ గ్రీన్ బెల్ట్లో ఇల్లు కట్టడానికే లేదు, అలాంటి అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చారు. ఎలాగిచ్చారండి? పంచాయతీ సెక్రటరీ ఇచ్చారంటే ఎస్సీ గారు అంటారు. పంచాయతీ సెక్రటరీ ఎవడండి ఇవ్వడానికి? ఆయన అధికారులు ముడుపులు ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇవాళ అంత ఘోరంగా అపార్ట్మెంట్లు కట్టిస్తుంటే ఇవాళ జీవీఎంసీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంతలా ప్రోత్సహిస్తుంది. అధికారులు కనీసం నిమ్మక నీరైతేనే ఉండలేదు. ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఆడెవడు అపార్ట్మెంట్లు వేసినా ఉత్సాహ దొడ్లోకి తాగుతున్నారు సిటీ ఎంప్లాయీస్. ఇవాళ సిటీ పబ్లిక్ అంత దారుణంగా సేఫ్టీ ట్యాంకులు తీసుకెళ్ళి గ్రీన్ బెల్ట్ ఏరియాలో సేఫ్టీ ట్యాంక్ కడుతుంటే ఏం చేస్తారు సార్? అధికారులు కళ్ళు మూసుకున్నారా? అంటే దీని మీద ఈ గవర్నమెంట్ కనీసం పట్టించుకోవట్లేదు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇంటర్నల్గా. ఇవాళ అక్రమంగా ఎన్ని జరుగుతున్నాయండి? ఇవాళ అసలు యాక్చువల్గా ఎంత మంచి ప్రాజెక్ట్ అండి ఇది. మేఘాద్రి రిజర్వాయర్ అండి తాగునీటి ప్రాజెక్టు. దాని కింద ఆయకట్టుదారులు మీ అందరూ రైతులు ఎంత లాస్ అయ్యండి? 400 ఎకరాలు రైతులు ఇచ్చారండి. ఆ రోజుల్లో ఎకరాకి 7,000 ఇచ్చారు. రైతులు లాస్ అయిపోయినా సరే పబ్లిక్ పనికొచ్చే ప్రాజెక్టుని ఇచ్చారు. ఈవేళ వరకు రైతులు 7,000 రూపాయలు చొప్పున ఎకరాకి ఇచ్చారండి 1977లో. ఈవేళ కూడా రైతులు అదే పొజిషన్లో ఉన్నారు. జనాల పనికొచ్చే ప్రాజెక్ట్ ఇస్తే ఈవేళ ఏమొచ్చి వీళ్ళు అధికారులు అమ్ముడిపోయి ఈవేళ ప్రాజెక్టు కింద అంత సాగురు 400 ఎకరాలు సాగు వదిలేసినా సార్ రైతులు. ఈరోజు దాన్ని అపార్ట్మెంట్లకి ఎలా పర్మిషన్ ఇస్తారండి? అపార్ట్మెంట్లు, గ్రూప్ బస్సులు, గ్రీన్ బెల్ట్ ఏరియాలు ఎలాగేస్తారండి? ఈవేళ అంత అన్యాయం జరిగినా సరే ఈ గవర్నమెంట్ రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ రావడం ఖాయం. ఈ వైసీపీ గవర్నమెంట్ భూస్థాపితం అయిపోతుంది. ఇంత అరాజకాలు, ల్యాండ్, శాండ్, మైనింగ్, ఈ మాఫియాలన్నీ అరాజకాలు త్వరలో అడ్డుకట్టేస్తామండి. మేము జనసేన తరఫు నుంచి అవసరమైతే ఈ ప్రాజెక్టు విషయంలో
ఈ సెఫ్టీ ట్యాంకులు ఈ అపార్ట్మెంట్లో నిరోధం పోతే ఆమరణ నరహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానండి.